హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు ఏంటంటే ఇవాళ ఖచ్చితంగా శేఖర్ భాషను బయటికి పంపాలి అనుకొని పంపించారేమో అనిపించింది. ఎందుకు అంటే సీతకు ఓటింగ్ తక్కువనే ఉంది, నైనికకు తక్కువనే ఉంది, ఆ, ఆదిత్యకు తక్కువనే ఉంది. బట్ భాషకు తక్కువ లేదు. శేఖర్ భాషకు మన అభి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఆదిత్య కంటే ఎక్కువ ఓట్ పర్సంటేజ్ ఉంది. బట్ సర్వే ప్రకారం, సో కొన్ని సర్వేల ప్రకారం భాషకును ఆదిత్యకు సేమ్ వచ్చేసాయి. అంటే ఆదిత్యకు సీతకు సేమ్ వచ్చాయి. అంటే ఇక్కడ ఈ ముగ్గురు ఉన్నారు. ఆదిత్య కొన్ని సర్వే ప్రకారము ఆదిత్యకు నైనికకు కూడా సేమ్ ఓటింగ్ ఉంది. సో ఇక్కడ మనం చూసేది ఉంటే భాష వీళ్ళందరికంటే పైన ఉన్నాడు. సీత ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో ఉన్నాడు. బట్ నైనికని పైకెందుకు తీసుకెళ్ళారు అంటే క్లాన్ నుంచి విడిపోగానే టక్కున బయటికి పంపించేశారు అనే థీమ్ రాకుండానా, లేకపోతే శేఖర్ పాషాకు వాళ్ళ బిడ్డ పుట్టింది కాబట్టి తను చూపించడానికి బయటికి పంపారా? అట్లా అంటే మనకు వేరే వేరే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీవియస్ ఒకరు డ్రగ్స్ కేసులో బుక్ అయినప్పుడు అటు పంపించేశారు. కానీ మనం ఇది చూసేది ఉంటే ఫస్ట్ సీజన్లో ధనరాజును ఇలానే తన బిడ్డ పుట్టింది అని తెలిసినాక అదే వారం తనను ఎలిమినేట్ చేసి పంపించేశారు. సో ఆ క్యాలిక్యులేషన్ ఈక్వల్ అయిందేమో నాకు అనిపించేసింది. అంటే బిగ్ బాస్ వాళ్ళు ఎవరికైతే పిల్లలు పుడుతున్నారో వాళ్ళకి పంపించేస్తున్నారు అని ఒకటి వస్తుంది. బట్ వాళ్ళని చూపించాలంటే ఒకటి చేయొచ్చు. ఏంటంటే తనకు బిడ్డ పుట్టింది కదా, బిడ్డ పుట్టింది చూపించారు ధనరాజుకు, తర్వాత నెక్స్ట్ వీక్ పంపించేశారు. సో అలా కూడా చేయొచ్చు. కానీ ఇది ఏంటంటే తన బిడ్డను ఇది నాకైతే ఇది ఫేర్ ఎలిమినేషన్ అనిపించలేదు. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక నిన్న రెండు చీఫ్లు అనుకున్నారు కదా. సో క్లాన్స్ చీఫ్లు అయిపోయారు. ఇప్పుడు ఇటు 5 ఒక 6 అన్నారు. బట్ ఒకరి ఇటు ఎక్స్ట్రా వచ్చేది శేఖర్ భాష వెళ్ళిపోయాడు కాబట్టి సో 5 బరాబర్ అయిపోయింది. ఫస్ట్ విష్ణుప్రియ అంటే జాలిగుండే నత్తి బుర్ర. ఇది బాగుంది కదా, జాలిగుండే నత్తి బుర్ర. అసలు ఇంతవరకు ఎప్పుడు వినలేదు ఈ మాట, నత్తి బుర్ర. జాలిగుండే అంటే ఓకే మనకి వింటాం, కానీ నత్తి బుర్ర అనేది మనం ఇప్పటివరకు వినలేదు. సో నా జాలిగుండే నత్తి బుర్రను ఆలోచించుకొని పృథ్వీకి ఆపోజిట్ ఉండాలనుకుంది. బట్ పృథ్వీ ఎక్కడైతే తను ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినప్పుడు నిఖిల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే బయాస్ ఉంది. ఎవరంటే బయాస్ ఉంది? సోనియా అంటే బయాస్ ఉంది. అంటే సోనియా అంటే భయపడుతుంది కాబట్టి ఆ సోనియా ఖచ్చితంగా నిఖిల్ టీంలోకి వస్తుంది కాబట్టి నేను కూడా అందులో ఉంటే నేను సేఫ్ ఉంటా అనే ఒక ఆలోచనతోటి ఇక్కడికి వచ్చిందేమో అని నాకు అనిపించింది. నెక్స్ట్ శేఖర్ పాషా వచ్చేసి పృథ్వీ వినడు, అభి వినడు, ఆయనే చెప్తుంటాడు. బట్ ఇక్కడ ఈయనే వింటాడు కాబట్టి నేను చెప్పింది వినటోళ్ళ కావాలి అన్న ఉద్దేశంతో మన నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయారు. మణికంఠ నేను ఆల్రెడీ మనోడి అది చూశాను క్లాన్గా టీమ్గా. ఇప్పుడు అభికి వినికిడి అంటే ఇదివరకు వినకపోయేది, ఏం చెప్పినా వినకపోయేది. అతడి వినికిడి శక్తిని చూడడానికి టెస్ట్ చేయడానికి ఈయన అల్లకి వెళ్ళిపోతుందట. సో మణికంఠతోటి ఎవరైనా ఉన్నారు అంటే భయపడాల్సిందే. ఎవరికైతే ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వెన్నుపోట పోస్తాడు. యాజ్ ఎ సెకండ్ కట్టప్ప అని కూడా చెప్పుకోవచ్చు. బట్ కట్టప్ప అన్న ఒకటేసారి వెన్నుపోటు పోసిండు, ఈయన ప్రతిసారి వెన్నుపోటు పోడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే శేఖర్ పాస్లోని అరే నువ్వు ఉంటే బాగుండు అది ఇది అని చెప్పాడు కదా, వెన్నుపోటు పోడ్చేశారు. తర్వాత మణికంఠ అయిపోయింది కదా. నబీల్ వచ్చేసి అభి మంచిగా ఆటగాడు, ఇద్దరికి మంచి సెట్ అయిపోయింది అనుకో. సీత వచ్చేసి నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే తనకు ఇదివరకు వస్తాను మాట ఇచ్చేసి వెళ్ళిపోయిందని. తర్వాత ఆదిత్య వచ్చేసి అభి టీంలో. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఏంటంటే కూర్చొని చాలాసార్లు మాట్లాడుకున్నారు. సో ఆ మాట్లాడుకున్న ర్యాప్ అనేది అలానే వెళ్ళిపోయింది.
ప్రేరణ, అభి. ఎందుకంటే నా మైండ్ సెట్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రీవియస్ ఒకటే టీంలో ఉన్నారు, ఎస్వి టీంలో. సో ఎస్వి టీంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ అయిపోయింది. సో మైండ్ సెట్ అయిపోయింది కాబట్టి నేను అందులోకి వెళ్ళిపోతాను. ఇక సోనియా ఖచ్చితంగా నిఖిల్కు, ఎందుకంటే నిఖిల్కు తన అవసరం ఉంది అని. సో వెల్కమ్ అని చెప్పేశారు. పృథ్వీ, నిఖిల్. కానీ విష్ణుకు ఆపోజిట్గా వెళ్తానంటే నాకు విష్ణు చెప్పారు కదా బిగ్ బాస్ ముందు, నాకు పృథ్వీ కంటే ఏ టీంలో ఉంటే నేను ఆ టీంలో ఉండలేను అని చెప్పేసి అంటే, బట్ ఎవరైనా కానీ కంటెస్టెంట్ ఛాయిస్ కానీ మన ఛాయిస్ ఏం లేదమ్మా అని చెప్పేసి పంపించేశారు. అయితే క్లాన్స్కి నేమ్ పెట్టమని చెప్పేసి ఇటు విష్ణును అటు ప్రేరణను, ఇద్దరు సేమ్ బ్రెయిన్స్ అబ్బా, చాలా పవర్ఫుల్ బ్రెయిన్స్ అన్నట్టు. మనం ఒకటి చెప్తే దాన్ని ఇంకో విధంగా ఆలోచిస్తారు. దాని అంత ఆలోచన శక్తి లేదు అని నిరూపించుకున్న ఇద్దరు పర్సన్ ప్రేరణ. బట్ ప్రేరణను చూస్తే మనకు ఒకప్పుడు వేరే బిగ్ బాస్ అంటే ఇంతకుముందు ఒక బిగ్ బాస్ దాని సీజన్లోని ఇంకొకరిలాగా సీతలాగా అనుకున్నాము, కానీ ఆ సీత చాలా ఇంటెలిజెంట్. బట్ ఈమె ఫేస్ అట్లా మాత్రమే ఉంటుంది కానీ అంత ఇంటెలిజెంట్ కాదు, స్ట్రాంగ్. ఈమె స్ట్రాంగ్ కాదు, క్వైట్ ఆపోజిట్. సో నేను ఆ మాటను నేను విరమించుకుంటున్నాను. ఇక శక్తి అని చెప్పేసి అంటే సూర్యశక్తి అనుకున్నది విష్ణుప్రియ, బట్ వీళ్ళందరూ కొంచెం అటు ఇటు చెప్పే వరకు ఒక శక్తి అని చెప్పేసి శక్తి టీం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. కాంతారాం అని చెప్పేసి ప్రేరణ చెప్పేసింది. సో ఈ టీం పేర్లు అయితే ఫిక్స్ అయిపోయింది, శక్తి, కాంతారాం. ఇప్పుడు నెక్స్ట్ ఒకరిని సేవ్ చేసేసారు అన్నట్టు. సిల్వర్ బాల్స్ బాక్స్లో వేస్తే అది రెడ్డో గ్రీనో అయిపోయి వచ్చేసింది బయటికి. ఇది గ్రేట్ అండి. ఆ డబ్బు ఏదో తెలుసుకోవాలి, ఎందుకంటే సిల్వర్ బాల్ అయితే కలర్ మారే బాక్సులు అంటే ఓన్లీ బిగ్ బాస్లో ఇలాంటివి దొరుకుతాయి, బయట జరిగేవి. సో అది ఫస్ట్ విష్ణుప్రియను సేవ్ చేసేసింది, తర్వాత మన పృథ్వీని కూడా సేవ్ చేసేసింది అన్నట్టు. సారీ, పృథ్వీని తర్వాత సేవ్ చేశారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక గాంగ్ వచ్చేసింది, గాంగ్ తోటి గేమ్. కాకపోతే ఈ గేమ్ కంటే ముందు ఒక విచిత్రం జరిగింది. ఎవరితోనైతే బయాస్గా ఉన్నాను అని చెప్పేసి అనుకుందో ఆ బయాస్ ఎవరితోని, సోనియా వచ్చేసి ఆమెను కౌగిలించుకొని చాలా విచిత్రంగా జరిగింది అన్నట్టు. మొత్తానికైతే మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంటుంది బిగ్ బాస్లో. శత్రువులు అనుకున్నవారు మిత్రులు అవుతారు, మిత్రులు అనుకున్నవారు శత్రువులు అవుతారు. శత్రువులను మిత్రులను కలుపుకోవడమే పోవడమే బిగ్ బాస్ అని మరింకోసారి నిరూపించడం జరిగింది అన్నట్టు. ఇక తర్వాత ఇంకొకటి విచిత్రం అనే గేమ్ పెట్టేశారు అన్నట్టు, ఒక గాన్. బట్ ఇదైతే డిఫరెంట్ అనిపించింది. ఏంటి, మనకు నెక్కు లేస్ కట్టేసి నక్లెస్ అని చెప్పేసి, తర్వాత చంద్రుని మీద తేనె పోసేసి హనీమూన్ అని చెప్పేసి, ఇట్లా విచిత్రంగా ఇది ఇవేంటంటే శేఖర్ పాష చేసే కామెడీ లాగా ఉండే మొత్తానికైతే. కాకపోతే ఆయన కూడా కొంచెం కనిపెట్టలేకపోయాడు, కొంతమంది కనిపెట్టేశారు. ఈ విధంగా చేసుకోవడం వల్ల వీళ్ళకు ఏంటంటే మొత్తానికైతే గెలిచేశారు. మొత్తానికి అంటే శక్తి టీం గెలిచారు. కాకపోతే శక్తి టీంకు మణికంఠ ద్వారా వచ్చింది, అంటే ఆ టీంకు మన వేరే ఆపోజిట్ టీంకు సీత ద్వారా కూడా కొన్ని పాయింట్లు వచ్చాయి. సో ఈ పాయింట్లను కొంత వీళ్ళకు వాళ్ళు సహాయం చేసుకుంటూ ఇచ్చినట్టు అనిపించింది. కొన్ని అయితే మైనస్ పాయింట్ వచ్చింది. కాకపోతే క్యాజువల్గా అయితే మనకు వీళ్ళకు హ్యాంపర్ ఇవ్వాలి. సో హ్యాంపర్ కావాలా, గిఫ్ట్ అంటే ప్రైజ్ మనీ ఇంక్రీజ్మెంట్ కావాలా అంటే ప్రైజ్ మనీ ఇంక్రీజ్ చేశారు. సో నో హ్యాంపర్, తర్వాత నో రేషన్ అన్నారు. ఒక్కసారి అందరి ఫీజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే లాస్ట్ వీక్ జరిగిన సిచ్యువేషన్లు చూసిండ్రు కదా, పాపం ఎంత కష్టపడ్డారో. కాకపోతే ఇక ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ సేవింగ్ ప్రక్రియకు వచ్చేసినాక వీళ్ళకి అందరికీ బాక్సులు ఇచ్చేశారు. అందులో ఏం చేశారు, పృథ్వీను అందులో సీత ఇద్దరు సేవ్ అయిపోయారు. అంటే ఒక బాక్స్ ఇచ్చారు, ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో క్యాప్సికమ్ ఉంది అన్నట్టు. గ్రీన్ క్యాప్సికమ్ ఉంటే సేఫ్, రెడ్ క్యాప్సికమ్ ఉంటే అన్సేఫ్. సో ఇక్కడ ఇద్దరు మిగిలిపోయారు. ఆ ఇద్దరిట్లో మనకు తెలిసిపోయింది ఎవరంటే ఆదిత్య అండ్ ఇంకెవరు, శేఖర్ పాషా.
శేఖర్ పాషా ఎలిమినేట్ అయిపోయాడు కదా. సో శేఖర్ పాషాను ఇక మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, శేఖర్ పాషాను పంపించడానికి కారణం ఏంటంటే తనకు బిడ్డ పుట్టింది కాబట్టి మిగతా వాళ్ళతోటి ఏదో తికమక మకతిక బెకబెక చేసేసారేమో అనిపించేసింది. బాగుంది అది, తికమక మకతిక బెకబెక, అదేదో సినిమాలు ఎదువరకు ఎప్పుడో విన్నా అది. ఇక స్టోర్ రూమ్లో నుంచి దండలు తీసుకొచ్చేసి ముందర పెట్టేసి ఎవరు ఇద్దరు ఇప్పటివరకు అయితే ఏంటంటే బాటమ్ 2ని పెట్టేసాము, ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళని సేవ్ చేసుకొని మిగతా వాళ్ళని తీసుకోండి అని చెప్పేసి. అంటే విష్ణుప్రియకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తే విష్ణుప్రియ ఏమంటుంది, ఇతనికి హంగరింగ్ ఉంది, శేఖర్ పాషాకు హంగ్ లేదు. అంటే హంగర్ అంటే గేమింగ్ హంగర్ ఉండాలి అనే ఉద్దేశం ఉంది, బట్ శేఖర్ పాషాకు లేదు. అంటే ఎదుగుంటుందండి, వాళ్ళకి బిడ్డ పుట్టింది, చూసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. సో అదే విధంగా అందరూ అదే చెప్పారు, సోనియా కూడా అదే చెప్పింది, గేమ్ స్పిరిట్ లేదు అని చెప్పేసి. యష్మిని ఏం చెప్పిందంటే ఈయన ఇన్వాల్వ్ అవుతాడు, ఆయన ఇన్వాల్వ్ కాడని, అది శేఖర్ పాషా ఇన్వాల్వ్ కాడని. పృథ్వీ వచ్చేసి హంగర్ ఉందని చెప్పేశారు. మొత్తానికైతే అందరు చెప్పింది అదే, ఒక సీత తప్ప. సీత ఏం చెప్పిందంటే శేఖర్ పాషా లేని ఇంటిని నేను ఊహించుకోలేనని చెప్పారు. మిగతా వాళ్ళందరూ ఆదిత్యకు పాజిటివ్గా చెప్తూ హంగర్ ఉంది, హంగర్ లేదు, ఏదో చెప్పేసి మొత్తానికైతే శేఖర్ పాషాకు ఒకటే ఓటు పడ్డది, మిగతా వాళ్ళందరికీ ఆదిత్యకు పడ్డది కాబట్టి శేఖర్ పాషాని ఎలిమినేట్ చేశారు. అయితే బయటకు వచ్చినాక నేను ఎవరైనా కానీ బిడ్డ పుట్టిందని చెప్పేసి డాక్టర్ చెప్తారు, నాకు నాగార్జున గారు చెప్పారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక ఆయన ఏవీలో చూసేది ఉంటే చాలా కామెడీలు ఉన్నాయి. సో ఆ కామెడీలు అన్నిటినీ మనం కూడా ఎప్పటికీ చూస్తున్నాం, షార్ట్లు కూడా వస్తున్నాయి, చాలా బాగా అనిపిస్తున్నాయి కదా. అయితే 3 రియల్స్ను 3 ఫేక్ను పెట్టమని చెప్తే నిజంగా కూడా సో హ్యాట్సప్ అని చెప్పాలి. నా మనసులో ఏదైతే ఉందో అదే వచ్చింది శేఖర్ పాషాలో. సో నాకే కాదు చాలామందికి అలానే అనిపించింది. ఎందుకంటే సీత అంటే నేను సీత మీద ఇందులోకి వచ్చే ముందు నీకు నిజంగా కూడా చెప్పాలి ఒక విషయం. నేను నిజంగా కూడా సీతకు సారీ చెప్పాల్సిన విషయం ఏంటంటే తను తీసిన వీడియోస్ని బట్టి తన క్యారెక్టర్ను అసెస్ ఇలా ఉంటుందా అంటే ఈమె అంటే కనీసం క్యారెక్టర్ చెప్పేటప్పుడు తన వల్గారిటీని అనేది, అంటే వల్గారిటీ అంటే కంప్లీట్ వల్గారిటీ ఉండదు, బట్ అది సూచన విధంగా ఉంటుంది కానీ అది వల్గారిటీ లాగా అనిపించేది. సో కొన్ని సినిమాలు చూసాను, సీత ఇస్ నాట్ ఏ వర్జిన్ అని చెప్పేసి, అంటే సాంప్రదాయం అనేది తనకు తెలియదేమో అనుకున్నాను. బట్ తెలిసినా తెలియకున్నా బట్ తను ఒక పర్సన్గా చూస్తే ఇండివిజువల్ పర్సన్గా ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, హ్యుమానిటీ ఉంది. సో ఇది కన్సిడర్ కూడా మనం చేయొచ్చు. సో తనను ఈ విషయంలో మాత్రం నాకు సారీ అని చెప్పాలనిపించింది, నేను చెప్పేశాను. తర్వాత ఏంటంటే ఇక నెక్స్ట్ ఇన్నోసెంట్ అంటే విష్ణుప్రియ నిజంగా కూడా ఇన్నోసెంట్, అసలు ఏం మాట్లాడుతుందో అసలు మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటో కూడా అర్థం కాదు. సో కొంచెం కామెడీ పీస్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణది కొంచెం మెచ్యూర్డ్ మైండే, కాకపోతే తను చాలా మంచిది, అంటే కొంచెం ఎప్పుడు ఏది కాకపోతే శేఖర్ పాషాను ఖచ్చితంగా అర్థం చేసుకుంది. అతడు చేసే జోకులను కూడా అందరికంటే ముందు డీకోడ్ చేసింది తనే. అదే షెల్ ఫిష్ అంటే షెల్ ఫిష్, చేపలు అమ్మే టైంకు షెల్ ఫిష్కి ఏం సంబంధం అంటే షెల్ ఫిష్ జోక్ సార్, అసలు నవ్వు లేకుండా జోక్ చెప్పింది తనే అనుకుంటే. ఫేక్ సోనియాని ఫస్ట్ చూసేటప్పుడు అందరూ అబ్బా ఎంత బాగుంది శాంత స్వరూపిణి అనుకున్నారు. బట్ ఫస్ట్ రోజే గొడవ అయిపోయింది. ఆ ఫస్ట్ రోజు గొడవ కాదు, నామినేషన్లో అయితే భద్రకాళిని చూపించేసిండు, అదే విషయం ఈయన కూడా చెప్పిండు. మనకు కూడా చాలామందికి అదే ఉంది. బట్ ఈ మధ్యలో కొంచెం కామ్ డౌన్ అయిపోయినాక జనాలు కూడా కొంచెం పాజిటివ్గా వెళ్తున్నారేమో నాకు కూడా అనిపించేసింది. బట్ ఆమె నామినేషన్లోకి వస్తే కానీ తన వాల్యూ అనేది తెలియదు మనకు. నెక్స్ట్ మణికంఠ ఏంటంటే ఆయనకి ఏంటంటే ఎవరితోటైతే ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా వెన్నుపోటు పొడుస్తారని మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. సో అదే జరుగుతుంది, అదే ఆలోచన. ఇప్పుడు ఏంటంటే కొంతమందితోటి ఉన్నప్పుడు ఆయన ఒక మైండ్లో ఒకటి పెట్టుకుంటాడు. సో వాళ్ళతో పంచాయతీ పెట్టుకోవద్దు అనుకుంటాడు.
కాకపోతే అతనితోటి ఉండేసి టైం చూసి కరెక్ట్గా కసక్కని వెండిపోటు పూడుస్తారు చూసినావా, అది నిజంగా కూడా ఆయన చెప్పలేదు, మనం చెప్తున్నాం అంతే. ఆదిత్య ఓం. నెక్స్ట్ నామినేషన్ ప్రక్రియ అప్పుడు ఆయన ఒకసారి ఆయన నామినేషన్ చేస్తున్నప్పుడు ఈయనే అక్కడికి వదిలేశాడు. బట్ ఆదిత్య ఓం సూటిపోటి మాటలతోని పొడిచిందట. సో అవకాశం అయితే ఉంది, ఆదిత్య ఓం బయటకు రాడు. ఆయన ఏంటంటే ఆయన లోకంలో ఆయనే ఉంటాడు, ఎవరికి ఏదైతే చేరవేయాలో ఆ విధంగా మాట్లాడతాడని చెప్పేసి నాకు కూడా అనిపించేసింది. సో ఇది ఈయన జెన్యూనిటీ నాకైతే కరెక్ట్. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఒక ఆదిత్య విషయంలో తప్ప మిగతా వాళ్ళ విషయంలో కరెక్ట్గా అనిపించేసింది. ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.